drag you to court, Mr. Ranganath. I am telling you, I gave you six complaints till now. Where are your guts? You tell me. మళ్ళీ మీదికెళ్ళి నన్ను బద్నాం చేస్తావు. నేను ప్రూఫ్ లేకుండా ఈ రాష్ట్రంలో ఏం చేయని నేను చెప్తున్నా. మీరు ఈ లెటర్ ఎట్లా రాసిండ్రు, ఈ లెటర్ల కంటెంట్ ఎట్లుంది, ఇది ఇప్పుడు నేను ఆన్లైన్ పెడితే దుంకి చచ్చిపోదాల. మీరు మీ ప్రభుత్వం ఎందుకోసం పెట్టిండ్రు హైడ్రా? ఎవరి కోసం పెట్టిండ్రు? దమ్ముందా బుల్డోజర్ది? ఆదిత్య రియల్టర్స్ పోదాం పారేపు. తెల్లారి మాట్లాడతారు బాజాలు ఊదేటోళ్ళు, బాకాలు ఊదేటోళ్ళు అందరూ. ఎందుకు ఈమె పోయి ప్రైవేట్ ప్రాపర్టీలో ప్రొటెస్ట్ చేసింది? ఎందుకు చేయమండి? ఆ హైవే ఎక్కి చూద్దాం ఒకసారి, ఆ ఫ్లైఓవర్ ఎక్కి చూద్దాం. అది మరకలాగుంది. అక్కడ పోయేటటువంటి వందలాది మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రోజు చెప్తున్నారు, అరే ఇది ఇట్లా ఐసైట్కి అడ్డం వస్తుంది, డ్రైవింగ్ ఐసైట్కి ఈడేవాడిచ్చిండు బిల్డింగ్ పర్మిషన్ అని చెప్పి. అంటే హైదరాబాద్ నగరం మీద మీకే కన్సర్న్ ఉంటుందా, మాకుండదా? డెఫినెట్గా అది కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు పిక్చర్ చూపిస్తా. ఎంత దారుణమైనటువంటి వైలేషన్స్ ఉన్నాయంటే కొంచెం జూమ్ చేయండి, ఏమనుకోవద్దు. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ఉన్నాయి. దీంట్లో ఒక నాలా క్లియర్గా కనబడుతుంటుంది. ఇట్లా ఒక నాలా పోతుంది ఇట్లా సైడ్ నుంచి, ఇది పట్టుకోండానా, ఇక్కడ నుంచి ఇట్లా ఒక నాలా పోతుంది సైడ్ నుంచి. ఈ నాలా డైవర్షన్ కోసమని ఆ బిల్డింగ్ కట్టేటోడు పర్మిషన్ తీసుకొని సిగ్గు లేకుండా నాలాని డైవర్ట్ చేయకుండా యాజ్ టీజ్గా మొత్తం బిల్డింగ్, మీరు ఆ పేపర్ పట్టుకోండి, యాజ్ టీజ్గా మొత్తం బిల్డింగ్ అంతా కూడా కట్టేసిండు. ఆ నాలా డైవర్ట్ చేయలేదు. ఏం తమాషాకు ధరనే చేసినాం అనుకుంటున్నాం మేము? 30 మీటర్లు ఉన్నదాని దగ్గరనేమో 20 ఏళ్ళ కింద కట్టిన అపార్ట్మెంట్లను కూలగొడతారు, 1430 మందిని ఇళ్ళకి వెళ్ళేలా కొడతారు. కనబడట్లేదా మరి? ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మరి మీరు